డాక్యుమెంట్ వచ్చి కాఫ్కా ఎలా డౌన్లోడ్ చేయాలో ప్రాసెస్ మొత్తం ఉంది డాక్యుమెంట్లో. సో, ఇంకో ప్రాసెస్ వచ్చి నేను ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. సో, ఫస్ట్ కాఫ్కా డౌన్లోడ్ చేసుకునే దానికి మనం కాఫ్కా వెబ్సైట్‌లోకి వెళ్ళిపోవాలి. ఆ వెబ్సైట్‌లో ఏదో ఒక వర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు బైనరీది. ఆ బైనరీ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఏదో ఒక ఫోల్డర్‌లో ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మనము అక్కడి నుంచి ఆ బ్రోకర్‌లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకోవచ్చు. సో, ఇక్కడ నేను సి ఫోల్డర్‌లో ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నా. సో, సి ఫోల్డర్‌లో కాన్ఫిగ్స్‌లో వస్తే మనకు జూకీపర్, సర్వర్ అవన్నీ ఉంటాయి. ఈ ఫైల్స్‌లో మొత్తం ఒకటి స్క్రిప్ట్స్ ఉంటాయి. అవి మనం డైరెక్ట్ కమాండ్ యూజ్ చేస్తే డైరెక్ట్ రన్ చేసుకోవచ్చు. సో, కాఫ్కా డౌన్ తర్వాత మనము ఇది ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌లో పోయి కాన్ఫిగర్ చేసుకోవడమే. ఏం లేదు, ఓన్లీ జస్ట్ అది పాత్ వేరియబుల్‌లో క్లిక్ చేస్తే మనము న్యూగా మనం యాడ్ చేసుకోవాలి మనము వేరియబుల్ నేమ్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ కాఫ్కా ఇది సిఎండిలో ఒక కాఫ్కా విండో ఓపెన్ చేసుకోవాలి. సో, కాఫ్కా ఓపెన్ చేసుకొని ఈ కమాండ్ ఇది బిన్ విండోస్ జూకీపర్ సర్వర్ స్టార్ డాట్ బ్యాట్ అండ్ కాన్ఫిగ్ ఇది వచ్చి ఫైల్ నేమ్ యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేస్తే ఎంటర్ కొడితే ఇంకా రన్ అవుతుంది. జూకీపర్ అనేది మొత్తం రన్ అవుతుంది. సో, జూకీపర్ రన్ అయిన తర్వాత ఇంకా మనము ఇది వచ్చి ఇంకో ప్రాసెస్. ఇది వచ్చి సెకండ్ కమాండ్. అంటే వేరే ప్రాసెస్లో ఈ డాక్యుమెంట్ ఫాలో చేసి మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఈ కమాండ్ యూస్ చేసుకోవచ్చు. లేదంటే నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఆ ప్రాసెస్ అన్న ఫాలో అవ్వచ్చు. సో, ఇంకో మళ్ళీ సేమ్ అది కాఫ్కా ఫోల్డర్లోకి వచ్చి ఇంకో సిఎండి విండో ఓపెన్ చేసుకొని సేమ్ బిన్ విండోస్ ఇప్పుడు కాఫ్కా సర్వర్ స్టార్ట్ చేయాలి కాబట్టి సో కాఫ్కా సర్వర్ని మనం స్టార్ట్ చేసుకుంటాను. దాని తర్వాత కాఫ్కా సర్వర్ కూడా స్టార్ట్ చేసినాము. ఇంకా మనం వచ్చి ఇంకా అది అప్లికేషన్ స్టార్ట్ అయిందా లేదా అని సర్వర్ ఇక్కడ చూసుకోవచ్చు. జేపీ యూజర్ ప్రొడ్యూసర్ సర్వీస్ అని ఇంకోటి యూజర్ కన్జ్యూమర్ అని 2 అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నాను. సో, 2 అప్లికేషన్స్కి టీటీ వచ్చేసాము. సో, ఇక్కడ నేను ఒకటి యూజర్ ప్రొడ్యూసర్ సర్వీస్లో నేను కాఫ్కా టెంప్లెట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి అది ఎగ్జిస్టింగ్ తీసుకున్నాను. ఇంకా వచ్చి ఒకటి యూజర్ టాపిక్ క్రియేట్ చేసుకున్నాను. సో, ఇంకా టీటీఓలో స్ట్రింగ్ నేమ్ అవి యాడ్ చేసుకున్నా. సో, ఇది వచ్చి కంట్రోలర్ సర్వీస్. పోస్ట్ మెథడ్లో మనము డేటా అనేది యూజర్ సర్వీస్కి సెండ్ చేస్తున్నాము. ఆ సర్వీస్ క్లాస్ నుంచి మనము ఆ టాపిక్ సెండ్ చేసుకుంటాను అనమాట. సో, నేను జస్ట్ లాగ్స్ యాడ్ చేసుకున్నాను. సో, మనకు ప్రింట్ అవుతున్నావు లేదని స్ట్రింగ్ మెసేజ్ ప్రొడ్యూసర్ సర్వీస్. దాని తర్వాత డేటా వచ్చి యూజర్ సర్వీస్కి పోతుంది. సర్వీస్ నుంచి కన్జ్యూమర్ సర్వీస్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో, ఈ విధంగా డేటా అనేది ఫామ్ అవుతుంది. ఇది కన్జ్యూమర్ అప్లికేషన్లో సేమ్ ఇదే. సో, మనం యూజర్ టాపిక్ నుంచి మనకు డేటా వస్తుంది. ఆ డేటా వచ్చిన తర్వాత మనము యూజర్ నేము అది ఏజ్ వస్తుంది. సో, ఇది వచ్చి మనము కన్జ్యూమర్ సర్వీస్ నుంచి వస్తుందా ప్రొడ్యూసర్ సర్వీస్లో ఉందా అని చూసేదానికి లాగ్స్ యాడ్ చేసుకున్నాను. సో, ఇది మన కన్జ్యూమర్ లాగ్స్. సో, ఇది వచ్చి అప్లికేషన్ ప్రాపర్టీస్. సో, ఆల్మోస్ట్ సేమే ఉంటాయి 2 అప్లికేషన్స్కి. సో, జస్ట్ పోర్ట్ నెంబర్ సర్వీస్ నేమ్ మారుతుంది. సో, ఇక్కడ హోస్ట్ వచ్చి 9092 అండ్ జేసన్ సీరియలైజర్. సో, ఇక్కడ వచ్చి యూజర్ గ్రూప్ ఐడి వచ్చి యూజర్ గ్రూప్ ఇచ్చుకున్నాము. సో, దాని తర్వాత ఇంకా అప్లికేషన్ ప్రొడ్యూసర్ కూడా అప్లికేషన్ ప్రాపర్టీస్ సేమే ఉంటాయి. ఇంకా pom.xmlకి వస్తే డిపెండెన్సీస్ కాఫ్కా డిపెండెన్స్ ఇంకా అంతే. ఆల్మోస్ట్ ఆ టెస్ట్ డిపెండెన్సీ ఏం అవసరం లేదు. సో, ఇంకా ఆల్రెడీ మనము జూకీపర్ అన్నీ రెడీగానే ఉంటాయి కాబట్టి ఈ సర్వర్ ప్రాపర్టీస్ నుంచి మనము అది ఆటోమేటిక్గా ప్రాపర్టీస్ ఉంటాయి కదా మనము వైఎంఎల్ యాడ్ చేసింది అప్లికేషన్. సో, అవి ఆటోమేటిక్గా కాన్ఫిగర్ చేసుకుంటాయి. సో, కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత మనం ఇంకా అప్లికేషన్ స్టార్ట్ చేసుకుంటే మనకు పోస్ట్ మ్యాన్ పోయి మనం డేటా సెండ్ చేస్తే అప్లికేషన్ అనేది హిట్ అవుతుంది. సో, ఇక్కడ లాగ్స్లో చూపిస్తాను నేను. ఇది వచ్చి కన్జ్యూమర్ లాగ్స్లో మనం ఆల్రెడీ యూజర్ నేమ్ ప్లస్ ఏజ్ వస్తుంది. సో, నేను 3 లాగ్స్ యాడ్ చేసాను చూడండి. ఫస్ట్ లాగ్స్లో వచ్చి మనకు యూజర్ నేమ్ ఏజ్ వస్తుంది. మళ్ళీ సపరేట్గా యాడ్ చేసుకున్నాను. సో, దాని తర్వాత వచ్చి మనకు ప్రొడ్యూసర్ సర్వీస్కి వస్తే మనము ఫస్ట్ మనం ప్రొడ్యూసర్ సర్వీస్లో ఉన్నాం. దాని తర్వాత మనకి పేరు ప్లస్ ఏజ్ వస్తుంది. సో, ఇంతే ప్రొడ్యూసర్ సర్వీస్. నేను వచ్చి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశాను కదా. సో, దాంట్లో మనం కోడ్ కూడా ఉంది. ఇంకా వేరే కోడ్లు కూడా ఉంటాయి. లైక్ ఫాల్ బ్యాక్ మెథడ్స్ ఎలా చూసుకోవాలి అండ్ అసింక్రోనస్ ఎలా వాడుకోవాలి. సో, అవి కూడా ఉంటాయి. అవి కూడా షేర్ చేస్తాను.